ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అప్పుడే వచ్చావేంటానంది? ఇంకొంచెం సేపు సరదాగా తిరిగి రావాల్సింది కదా. ఏ చూసారా, ఆనంది చేతికి తెల్ల గాజులు. ఆనంది, నీ సుందరుని కలిసావా? సుందరుడు ఎవరో తెలుసుకున్నావా? ఆనంది, నీ సుందరుడు ఎలా ఉన్నాడు? అందంగా ఉన్నాడా? ఏంటానంది అందరూ ఇంతలా అడుగుతున్నావు? నువ్వు సైలెంట్ గా ఉంటే ఎలా? సమాధానం చెప్పు. ఆనంది, సుందరుడు నువ్వనుకున్నట్టు లేడా? అస్సలు బాగోలేడా? అతని పేరే సుందరుడు. అతను అందంగా లేకపోవడం ఏంటి? ఖచ్చితంగా అతను స్మార్ట్ గానే ఉంటాడు. సుందరుడితో కలిసి నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు? సుందరుడే నేను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళాడా? ఏంటానంది ఏమీ మాట్లాడట్లేదు? నా కోపం తెప్పించకండి. మీరు ఊహించింది ఒక్కటి కూడా జరగలేదు. సుందరుణ్ణి కలవలేదా? నవ్వండి, నవ్వండి. నన్ను చూస్తుంటే మీ అందరికీ నవ్వొస్తుంది కదా. ఆ రోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి ఎంత ఆశగా వెళ్ళాను, ఈ రోజు కూడా అంతే ఆశగా వెళ్ళాను. ఆ రోజులాగే ఈ రోజు సుందరుడు రాలేదు, నన్ను కలవలేదు. అసలే నా సుందరుడు కలవలేదని నేను కోపంతో ఉంటే మీరేమో అలా ఉన్నాడా, ఇలా ఉన్నాడా, అక్కడికి వెళ్ళారా, ఇక్కడికి వెళ్ళారా అని నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి విసిగిస్తున్నారు. అసలు దీని ఎంతటికి కారణం ఆ సుందరుడే. అతన్ని అంటే నువ్వనుకున్నది ఏమీ జరగలేదా? లేదు. మరి నీ చేతులకి ఆ కొత్త గాజులు ఎక్కడివి? సుందరుడిచ్చిన గాజులు పగిలిపోయాయి కదా, అందుకే నేను కొత్తవి కొనుక్కొని వచ్చాను. అయ్యో పాపం ఆనంది. ఏ దాన్ని ఏడిపించింది చాలే. పాపం, అది టైర్డ్ అయిపోయింది. సరే, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. సరే. ఇదిగో ఆనంది. ఆనంది, ఆఖరికి నీ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కూడా వైటే. మీరు నవ్వింది చాలు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. పదండి. సరే, వెళ్తాం. పద. బాయ్. అంతా ఈ సుందరుడి వల్లే. మిస్ యూ ఆనంది. మా అమ్మ నీతో ఎందుకలా బిహేవ్ చేసిందో నాకు తెలీదు. నిన్ను వదులుకోలేక, అమ్మకి ఎదురు చెప్పలేక నాలో నేనే నలిగిపోతున్నాను. నా బాధని ఇలా నీతో పంచుకుంటున్నాను. ఇది నిజంగా నేను భరించలేకపోతున్నాను ఆనంది. నీ విలువ నాకు తప్పించి
ఎవ్వరికీ తెలియటం లేదు. అందరితో మాట్లాడినట్టు మనం మన ప్రేమను చెప్పలేం, చెప్పకూడదు. లవ్ చెప్పడానికి ముందు బాగా టైం తీసుకుని ఆలోచించాలి. మన లవ్ని వాళ్ళకు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా టైం తీసుకోవాలి. అశ్విన్తో మాట్లాడితే కొంచెం తేలిగ్గా ఉంటుంది, మనసు తేలిక పడుతుంది, నాలో ఉన్న ఈ కన్ఫ్యూజన్ కూడా పోతుంది. ఈ టైంలో మహేష్ సార్ కాల్ చేస్తున్నారంటే. హలో సార్. అశ్విన్, బిజీగా ఉన్నావా? లేదు సార్, చెప్పండి సార్. ఎక్కడున్నావు? బయట ఉన్నాను సార్. నీతో కొంచెం మాట్లాడాలి అశ్విన్. ఏమీ అనుకోకుండా నా కోసం రాగలవా? ఎక్కడికి రమ్మంటారు సార్? నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే సార్, మీరు లొకేషన్ పంపించండి, నేను వస్తాను. ఓకే. అమృత, ఆగు. ఎవరికి ఫోన్ చేయడానికి ఫోన్ తీసుకెళ్తున్నావు? ఆనందికి. ఇప్పుడు ఆనందికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? మిమ్మల్ని ఇద్దరిని పొద్దునుంచి పనికి వెళ్తాను అని చెప్పి అడుగుతున్నాను. మీరు నా మాట వింటున్నారా? అయితే ఆనందికి ఫోన్ చేస్తే దాని మాట వినేస్తామా? అమృత, అయ్యో ఏంటయ్యా బెల్లం కొట్టిన రాయిలాలా కూర్చుండిపోయావే, ఏం మాట్లాడవేంటి? చెప్పు నాన్నా. నేనే అమృతని. అక్క నువ్వా? ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానే. నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏంటక్క అది? మన దుర్గా ఉంది కదా. ఆ ఉంది. దుర్గా పక్కూరులో దారాలు తయారు చేసే కంపెనీలో పని చేస్తుంది కదా. అక్కడ నాకు కూడా పని చూసింది. రోజుకి 350 రూపాయలు ఇస్తారంట. నేను తనతో పాటు పనిలోకి వెళ్తానంటే అమ్మా నాన్న ఒప్పుకోవడం లేదు. నువ్వైనా చెప్పవే. అక్క, ఇప్పుడు నీకు ఉద్యోగం చేయాల్సినంత అవసరం నీకేముందక్క? నువ్వు కూడా అమ్మ నాన్నల్లాగే మాట్లాడతావేంటి? ఇంట్లో ఊరికే కూర్చొని తినే బదులు పని చేస్తే 4 డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులు మనకి ఏదో విధంగా ఉపయోగపడతాయి కదా. నా వల్లే కదే మనం అప్పుల పాలయ్యాము. ఆ అప్పుల్లో ఎంతో కొంత నేను తీరిస్తేనే కదే న్యాయం. అది కాదక్కా. నువ్వు కూడా నన్ను వెళ్ళొద్దని చెప్పకే. నా వల్ల ఈ మాత్రం మన కుటుంబానికి మేలు జరిగినా నాకు చాలా తృప్తిగా ఉంటుంది. లేకపోతే నాలో నేను ప్రతిరోజు కుమిలిపోతూనే ఉంటున్నాను. అక్క, నువ్విప్పుడు ఆ పనికి వెళ్ళాలి, అంతే కదా? ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. అలాగేనే. నాన్న, ఆనంది మాట్లాడుతుందంట. ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు? నీ వలన అప్పుల పాలు కాలేదే. మమ్మల్ని సాకుతాడు, బాగా చూసుకుంటాడని, నెత్తిన పెట్టుకుంటాడని ఎదురు చూశాం కదా. నీ తమ్ముడు, వాడి వల్లనే మనకి దుస్థితి. మా కట్టె కాలుస్తాడని మిమ్మల్ని కష్టపెట్టి వాణ్ణి గారాబం చేస్తే నిట్ట నిలువున ముంచి పారిపోయాడేవాడు. చెప్పమ్మా. అక్క పనిలోకి వెళ్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావు నాన్నా? నిన్ను పనిలోకి ఊరుకాని ఊరు పంపించి తప్పు చేశానమ్మా. మళ్ళీ పెద్దదాని విషయంలో ఈ తప్పు చేయటం నాకు ఇష్టం లేదమ్మా. కష్టం లేకుండా లాభం రాదు. అక్క నాలాగా ఇంత దూరం సిటీకి వచ్చి పని చేస్తాను అని చెప్పడం లేదు కదా. పక్క ఊర్లోనే కదా పని చేస్తానంది.